దాని మీద మా దృష్టి ఉంటుంది. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, అంటే నిన్న మీ అధినేత భేటీ అయ్యారు, బహుశా ముఖ్యమంత్రి కూడా భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత ఆటా డిస్కషన్స్ ఎవరు ఏంటి అని. ఎందుకంటే కేంద్రం కూడా చాలా సందర్భాల్లో మీరే అన్నారు, తన మీద ఉన్న కేసులను అడ్డం పెట్టుకొని కేంద్రం దగ్గర మోకరిల్లాడు అని. కేంద్రం కూడా ఆ రకంగా పరోక్షంగా జగన్ సహకరిస్తుంది అనేటువంటి చర్చ జరుగుతూ వచ్చింది. తాజాగా బీజేపీతో జతకట్టడానికి ఇప్పటిదాకా కొంత టీడీపీతో జతకట్టాలా వద్దా అని వాళ్ళ మీమాంసలో ఉన్నట్టుగా కనపడ్డది. కానీ గత 2 రోజుల క్రితం జరిగిన పరిణామాలు, ఢిల్లీ నుంచి అపాయింట్మెంట్ రావటం పోవటం, ఇవన్నీ చూస్తే బీజేపీ కూడా సై అంటానికి, మీతో జతకట్టడానికి సై అన్నట్టుగా కనపడుతుంది. నిన్నటిదాకా ఉన్న డెవలప్మెంట్స్కి ఇవాళకి డెవలప్మెంట్స్కి కొంత తేడా కనపడితే, మరోవైపు జగన్ భేటీ కావటం కూడా డిబేటబుల్ ఇష్యూగా అయింది. ఎట్లా చూడాలి ఈ రాజకీయాల్ని? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాను. నిన్న మా అధినేత అమిత్ షా గారిని కలవటం జరిగింది, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పటికైతే జనసేనతో పొత్తులో ఉన్నాము, భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంటుందా లేదా అనే దానిపైన ఇంకా ఒక క్లారిటీ రావాల్సింది. మీకు తెలిసిన విషయం, 2014లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కాంబినేషన్లో ఒక హ్యూజ్ సక్సెస్ రికార్డ్ చేయడం జరిగింది. అదే కాంబినేషన్ 2024లో కూడా రికార్డ్ అయ్యేటువంటి అవకాశాలు మాకైతే కనిపిస్తుంది. కానీ ఒక విషయం అయితే ఒకటి సార్, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు మేక్ ఎనీ కామెంట్స్ అండ్ ప్రిడిక్షన్స్. ఈ స్టేజ్లో, ఈ దశలో దానిపైన ప్రిడిక్షన్స్ చేయడం, డిబేట్ చేయడం అనేది ఇట్ విల్ బి టూ ఎర్లీ అనిపిస్తుంది. ఇంకా కొన్ని రోజులు పోతే ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది, అప్పుడు మాట్లాడచ్చు దానిపైన. అంతేగాని ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ టు మేక్ ఎనీ కామెంట్స్ ఆన్ దిస్ టైప్ ఆఫ్. ఎందుకంటే పార్టీ హైకమాండ్ విల్ టేక్ ఎ డెసిషన్. ఇంకా కూడా పార్టీ హైకమాండ్ క్యాడర్ సరే, ఇక పొత్తుల గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అనేటువంటి మీరు చెప్తున్నారు, క్లారిటీ రావాల్సి ఉంది ఇంకా. ఎందుకంటే చర్చలు యాజ్ ఆన్ డేట్ అయితే జనసేనతో పొత్తులో ఉన్నాం, దట్స్ డిక్లేర్డ్. మీరు జనసేనతో పొత్తులో ఉన్నారు, బీజేపీ జనసేనతో పొత్తులో ఉంది. ఈ రెండు క్లారిటీగా చెప్తున్నారు. బీజేపీ కూడా ఉంటుంది, తరచూ చెప్పేది జనసేన మేము జతకట్టి ఉన్నాము, మీరు టీడీపీ. ఒకటే 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 ఇప్పుడు నాకు మీరు ఫ్రెండ్, మీకు తిరుపతి రావు గారు ఫ్రెండ్, ఆటోమేటిక్ గా మన తిరుపతి రావు కూడా మాకు ఫ్రెండే. మరి అదే అంటున్నా, అక్కడికే వచ్చింది మళ్ళీ. నేనే అంటున్నా, మీరు చెప్పింది మేము జనసేన కలిసే ఉన్నామని బీజేపీ అంటుంది, మేము జనసేన కలిసే ఉన్నామని టీడీపీ అంటుంది. ఇప్పుడు మీరు చెప్పింది ఏంది, నాకు మీరు ఫ్రెండ్, మీకు తిరుపతి రావు ఫ్రెండ్, ముగ్గురు ఫ్రెండ్స్, దట్ ఈస్ క్లియర్. అంతే, దట్ ఈస్ క్లియర్. మరి దాంట్లో ఇక దాంట్లో లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఏంటంటే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలా, క్లియర్ గా పబ్లిక్ కి అదేవిధంగా క్యాడర్ కి ఒక విధమైనటువంటి మెసేజ్ ఇచ్చేంత వరకు కూడా మనం దానిపైన ప్రెడిక్షన్ చేయడం ఇలా కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పారు ఒకటి సార్, ఇప్పుడు ఒకటి దెర్ ఇస్ హ్యూజ్ ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ ఇన్ కోయలేషన్. ముగ్గురు కలిసి వెళ్ళేటువంటి అవకాశం చాలా పుష్కలంగా ఉంది. ఇంకో సీట్లు అన్నారు కొందరు, బీజేపీకి 25 ఎమ్మెల్యే సీట్లు, ఒక 6 ఎంపీ సీట్లు అడిగారు, కన్ఫామ్ అయింది అనేసి ఒక సోషల్ మీడియాలో, ఇంకొక ఛానల్లో కూడా ఉదయం నిద్రలేసి డబ్బా కొట్టుకుంటున్నారు. వాటన్నిటిపైన మనం స్పందించాల్సిన అవసరం లేదు. అక్కడ దాకా వద్దులేండి సప్తగిరి గారు, సీట్ల షేరింగ్ దగ్గర పక్కన పెడదాం. కానీ నిన్నటి దాకా ఎందుకో కొద్దిగా మీమాంస, కొద్దిగా తటపటాయింపు, కొంత ఏం కలవాలా వద్దా అని కొంత రకమైనటువంటి ఇక క్లారిటీ లేని స్థితి నుంచి క్లారిటీ అయితే వస్తుంది. బీజేపీ జతకట్టడానికి మొదటి నుంచి బీజేపీతో జతకట్టడానికి మీకు అభ్యంతరం లేదు, కానీ బీజేపీనే టీడీపీతో ప్రయాణం చేయాలా వద్దా అనే దాంట్లో డౌట్ ఉండే. ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చింది అనుకోవచ్చు కదా. ఏదైనా ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకునేటప్పుడు పార్టీ క్యాడర్స్ ను, పార్టీ పొలిట్ బ్యూరోలోను సంప్రదించి, పార్టీలో ఉన్నటువంటి కార్యవర్గం సంప్రదించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి సిస్టమ్ తెలుగుదేశం పార్టీ మీద. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు పెద్దలు తిరుపతి రావు గారు చెప్పినప్పుడు వాళ్ళ పార్లమెంట్ పార్టీలో వాళ్ళు డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం, ఆల్ పాలసీ మ్యాటర్స్ కదా పార్టీకి సంబంధించి. దీనిపైన ఇంకా కూడా క్లారిటీ వచ్చిన తర్వాత మరింత లోతుకి దీనిపైన డిస్కస్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు వెళ్తున్నట్టు మనకు వార్తలు ఉన్నాయి. మరి ఆయన ఎందుకు పోతారనేది ఇంకా మేమేమైతే పట్టించుకోలేదు. కాకుంటే ఉదయం నిద్రలే సాక్షి ఛానల్ రాజకీయ వర్గాలు పట్టించుకుంటాయి కదా, మీరు పట్టించుకోకపోయినా రాజకీయ వర్గాల క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఉంటుంది సార్, ఖచ్చితంగా పబ్లిక్ లో క్యూరియాసిటీ ఉంది, పొలిటికల్ సర్టికల్స్ లో క్యూరియాసిటీ ఉంది.
పొలిటికల్ అనలిస్టులు క్యూరియాట్స్ ఉంది, మీడియా వర్గాలు కూడా ఉంటుంది, ఉండాలి కూడా. అదే కాకుండా ఏమంటే ఈ జస్ట్ ఒకసారి అమిత్ షా గారితో మాట్లాడినంత మాత్రం ఏం మాట్లాడినారు, ఎందుకు మాట్లాడినది దానిపైన పెద్ద ఎత్తున డిస్కషన్స్ ఉదయం అయితే అన్ని ఛానల్స్ లో చేయడం అనేది నాకు తెలిసినంత వరకు, అఫ్ కోర్స్ జర్నలిస్టుల యొక్క డిస్క్రిప్షన్ ని, మీడియా స్వేచ్ఛని మేము క్వశ్చన్ చేయడం లేదు. కానీ పార్టీ అధికార ప్రతినిధిగా వాట్ వీ సే ఇస్ అట్ దిస్ స్టేజ్ వీ కెనాట్ మేక్ ఎనీ కామెంట్స్, ఫర్దర్ కామెంట్స్ అని నేను చెప్పదలుచుకున్నాను సార్. రైట్. అంటే ఇక్కడ మనం రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోదాం. వైసీపీ నాయకులు ఏంటి మీకు